వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్లో భాగంగా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, భారత ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఈయన రాజీనామా చేశారు అనంటే రీసెంట్గా ఈయనకి హెల్త్ ఇష్యూస్ కారణంగా ఈయన రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఆర్టికల్ 67 క్లాస్ ఏ ప్రకారం ఈయన తన పదవీ విరమణను రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముకు అందించడం జరిగింది. మరి భారత రాష్ట్రపతి లేదంటే భారత ఉప రాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ ఆయన యొక్క పదవీ కాలం అనేది ఎప్పటి వరకు ఉంది అంటే 10th ఆగస్ట్ 2027 వరకు ఉండగా ఆయన అనారోగ్యం కారణంగా డాక్టర్ల సూచనల మేరకు ఇప్పుడే పదవీ విరమణ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో India Vice President Jagdeep Dhankar resignation given to the President of Rashtrapati or President of Draupadi Murmu. So the Vice President of Jagdeep Dhankar period was up to 10th August 2027, but now he is resignated by the health issues. Because of this reason he was resignated, and according to article 67 class A, his resignation is given to the President Draupadi Murmu, and this is about Vice President Jagdeep Dhankar resignation. He is resignated on July 21st. He resignated on July 21st. మరి ఇది జగదీప్ ధన్కర్ రాజీనామాకి సంబంధించి. నెక్స్ట్, పోలింగ్ కేంద్రంలో 1200 కంటే తక్కువ ఓటర్లు ఉన్నారు. మరి ఏ రాష్ట్రంలో ఇది జరిగింది అంటే మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రంలో పోలింగ్ కేంద్రంలో 1200 కంటే తక్కువ ఓటర్లు నమోదు కావడం జరిగింది. మరి ఇందులో ఈ ప్రక్రియ దేనికోసం చేశారు అనంటే ఈ ఓటు వేసేందుకు ఎక్కువ సమయం నిరీక్షణ లేకుండా చాలా తక్కువ సమయంలోనే అలాగే త్వరగా ఏ ఇబ్బందులు లేకుండా పోలీస్ కేంద్రాలలో ఓటింగ్స్ని పూర్తి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాసెస్ని తీసుకురావడం జరిగింది అని చెప్పి బీహార్ గవర్నమెంట్ వివరించడం జరిగింది. సో మరి దీని కారణంగా అంటే ఈ పోలింగ్ బూత్లలో 1200 కంటే తక్కువ మంది ఉండడానికి బీహార్ గవర్నమెంట్ ఉన్న పోలింగ్ కేంద్రాల కంటే అధికంగా మరొక 12,817 పోలింగ్ కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనితో బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య 90,712కు చేరుకుంది. మరి ఈ తరహా ప్రభుత్వాన్ని ఇలాగే పోలింగ్ కేంద్రాలని ఒక అంచనా ప్రకారంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. Less than 1200 voters in a polling station in Bihar. So because of the time taking process was less in a voting. So because of this reason Bihar government was inaugurated another 12,817 polling stations in a Bihar government. So now the polling booths are reached up to 90,712. The polling booths are reached up to 90,712. So this is about
పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకి సంబంధించి. నెక్స్ట్ ఐఎంఎఫ్ రిపోర్ట్, భారత ఫాస్ట్ పేమెంట్లో అగ్రగామి. భారత్ అనేది ఫాస్ట్ పేమెంట్లలో అగ్రగామిగా ఉంది అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ తన రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మరి ఏ విధంగా ఏ అంచనాల ప్రకారం భారత్ అనేది ఈ భారత్ ఫాస్ట్ పేమెంట్స్లో లేదంటే ఫాస్ట్ పేమెంట్స్ విధానంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది అని చెప్పి వివరించారు అంటే, ఫాస్ట్ పేమెంట్స్ అడాప్షన్, ఫాస్ట్ పేమెంట్ అడాప్షన్ స్కోర్ అనే ప్రమాణం ఆధారంగా ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క ఫాస్ట్ పేమెంట్స్ ని అంచనా వేయడం జరిగింది. మరి దీని ఆధారంగా ప్రపంచంలోని బ్రెజిల్, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, అలాగే అమెరికాతో పాటు మరే 30 దేశాలను అధిగమించి భారత్ అనేది టాప్ ర్యాంకింగ్లో ఉంది. దేనిలో? ఫాస్ట్ పేమెంట్స్ విధానంలో భాగంగా. మరి ఈ ప్రామాణిక లేదంటే ఈ ప్రమాణం ఏదైతే ఉందో ఫాస్ట్ పేమెంట్స్ అడాప్షన్ స్కోర్, ఈ ప్రమాణం ద్వారా అన్ని అంచనాల ఆధారంగా భారత్ అనేది దాదాపుగా 85% వరకు ఫాస్ట్ పేమెంట్స్లో అధికంగా ఉంది అని చెప్పి దీనిలో భాగంగా వివరించారు. ఎవరు? ఐఎంఎఫ్ రిపోర్ట్ 2025లో వివరించడం జరిగింది. సో IMF report, according to IMF report 2025, India placed top in a fast payments system or a fast payments. So in this case, in this fast payments, India is placed first. India is placed first based on the measure of fast payment adoption score. So based on fast payments adoption score, it was 85%, or only 85% of the fast payments are done in India. So according to fast payments adoption score, and not only so, and including in a fast payments, including Brazil, United Kingdom, Singapore and America and another 30 countries are also crossed India. So this is about IMF report in a fast payment informations. Next, cyber skills center ని కేంద్ర మంత్రి ఏర్పాటు చేయడం జరిగింది. మరి సైబర్ స్కిల్స్ సెంటర్ ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అనంటే, మనకి సైబర్ నేరాల నుంచి కాపాడుకునేందుకు, అలాగే యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా కేంద్ర మంత్రి ముంబైలో ఈ సైబర్ స్కిల్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఏ పథకం కింద ఈ సైబర్ స్కిల్ సెంటర్ ని ప్రారంభించారు అనంటే, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఈ సైబర్ స్కిల్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది. So cyber skills center was inaugurated by the central minister in Mumbai because to eradicating the cyber crimes and also develop the skills of youth in this process. And also this cyber skills center was inaugurated based on the Pradhana Mantri Kaushal Vikas Yojana, and this is about cyber skills center. నెక్స్ట్, బాంబే హైకోర్టు 2006లో ముంబై రైలు పేలుళ్ల కేసుల్లో బాంబే హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. మరి 2006లో సబర్బన్ అనే రైల్లో దాదాపుగా వరుసగా 7 సార్లు బాంబ్ బ్లాస్ట్లెస్ జరగడం జరిగింది. అంటే 7 బ్లాస్ట్లు అనేవి జరిగినాయి వరుసగా. మరి ఇందులో భాగంగా దాదాపుగా 209 మంది మరణించారు, అలాగే 700 మంది గాయపడడం జరిగింది. మరి 2006 నుంచి దీనికి సంబంధించిన కేసు అనేది కోర్టులో నడవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన ఈ హైకోర్టుకి ఒక
ప్రత్యేక కోర్టు 2015లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇప్పుడు రీసెంట్ గా మన బాంబే హైకోర్టు ఈ 2015 ఏ హైకోర్టు అయితే తీర్పు ఇచ్చిందో దాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ తీర్పులో నిందితులని 12 మందిని గుర్తించడం జరిగింది. అంటే ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు నిందితులుగా 12 మందిని గుర్తించారు. మరి ఆ 12 మందిని ఈ బాంబే హైకోర్టు రీసెంట్ గా ఇచ్చిన తీర్పులో నిర్దోషులుగా ప్రకటించింది. అంటే ఇది ఒక తీవ్ర చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. అంటే వీరిని ఎందుకు నిర్దోషులుగా ప్రకటించింది, మరి ఎందుకోసం వీళ్ళకి సంబంధించిన గాయాలు లేకపోతే 7 సార్లు వరుసగా బ్లాస్టెస్ అనేవి ఎందుకు జరిగాయి అనేది చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. మరి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 2006 జూలై 11 జరిగింది. 2006 జూలై 11 దీనికి సంబంధించిన సంఘటన అనేది జరిగింది. Bombay High Court takes a sensational verdict on 2006 Mumbai blast. So, the 2006 Mumbai blast, only 12 members are accused. So, in this recently, Bombay High Court takes a verdict that 12 accusers are innocent. So, and this blast was happened on 2006 July 11. So continuously 7 times the blasts were happened in a suburban railway stations. Suburban railway station లో కంటిన్యూస్ గా 7 సార్లు బ్లాస్ట్లు అనేవి జరిగినాయి. సో బికాస్ ఆఫ్ దిస్ బ్లాస్ట్ అరౌండ్లీ 2009 members are died and 700 people are majorly injured. But 2006 but now Bombay High Court 12 accusers are innocent, their verdict as innocent. This is very, and this is about Bombay High Court takes a verdict. Next, biostimulants. మరి బయోస్టిమ్యులెంట్స్ అంటే ఏంటి అంటే మరి బయోస్టిమ్యులెంట్స్ కి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరి దీనిని బలవంతంగా వినియోగించాలి అనే దానిని నియంత్రించాలి అన్న ఉద్దేశంతో దీనిని రాష్ట్రాలకి జారీ చేయడం జరిగింది. అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వీటిని వినియోగించకుండా రాష్ట్రాలకు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బయోస్టిమ్యులేట్స్ కి సంబంధించి నాణ్యత లోపాలు అలాగే నియంత్రణ వైలెన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీనిపై చాలా వరకు కేసెస్ అనేది వస్తున్నాయి అని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ కొన్ని ఆజ్ఞలు లేదంటే ఆర్డర్స్ ని జారీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ biostimulants central agriculture minister passes an order to states because a lot of cases are done based on biostimulants on quality flaws and also quality flaws, and because of this reason biostimulants are temporarily eradicating systems are happening, and this is about biostimulants. నెక్స్ట్ సైటీబీ స్కిన్ టెస్ట్. మరి సైటీబీ స్కిన్ టెస్ట్ అనేది దేనికోసం చేస్తున్నారు అంటే క్షయ వ్యాధిని నిర్మూలించే ఉద్దేశంతో ఈ సైటీబీ స్కిన్ టెస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సైటీబీ స్కిన్ టెస్ట్ ద్వారా క్షయ వ్యాధిని చాలా ఈజీగా గుర్తించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ సైటీబీ స్కిన్ టెస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. So, site-TB skin tests are inaugurated by the central minister. So, this skin tests are useful for eradicating the TB and also these TB skin tests are mostly used for the TB cases.
నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2025. మరి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం అనేది ఎప్పుడు లభించింది అంటే ఇది ప్రతి సంవత్సరం జూలై 22న ఈ దాశరథి పురస్కారాలను అందించడం జరుగుతుంది. మరి ఈ దాశరథి పురస్కారాలలో భాగంగా ఈ సంవత్సరానికి గాను ఎవరికి ఈ దాశరథి పురస్కారము అందించబడుతుంది అని అంటే మనకు తెలంగాణకి చెందిన ఈయన దేవేందర్, అన్నవరం దేవేందర్ కి ఈ దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2025లో అందబోతుంది. మరి ఇది ఈయన ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే సిద్దిపేట జిల్లాకి చెందిన వ్యక్తి. ఏ మండలానికి చెందిన వ్యక్తి అంటే హుస్నాబాద్ వాస్తవ్యుడు. హుస్నాబాద్ లోని పోతారం గ్రామానికి చెందిన అన్నవరం దేవేందర్ కి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2025కి సెలెక్ట్ చేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం వివరించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈయనకు ఎంతవరకు నగదు పురస్కారాన్ని ఇవ్వబోతున్నారు అంటే దాదాపుగా 1,116 వరకు కూడా నగదు బహుమానాన్ని అందజేయనున్నారు. మరి ఎందుకోసం ఈ దాశరథి పురస్కారాన్ని ఇస్తున్నారు అంటే ఈయన సాహిత్య రంగంలో చాలా వరకు కృషి చేసినందుకు గాను ఈయనకి దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని అందిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం వివరించడం జరిగింది. సో దాశరథి కృష్ణమాచార్య అవార్డ్ 2025. So Dasharathy Krishnamacharya Award 2025 was selected of Annavaram Devendra from Siddipet Jilla in Husnabad division in Potaram village, and the prize money is up to 1,116, and he is the famous columnist and also poet. నెక్స్ట్ నెల్సన్ మండేలా అవార్డ్ 2025. మరి నెల్సన్ మండేలా అవార్డ్స్ అనేది నెల్సన్ మండేలా అవార్డ్స్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతుంది. కానీ కేవలం 2 వ్యక్తులకి మాత్రమే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సెలెక్ట్ చేసి అవార్డులని ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఇందులో అవార్డ్స్ ని మాత్రమే ప్రదానం చేస్తారు, నగదు అనేది ప్రదానం చేయరు. మరి ఇందులో భాగంగా ఈ నెల్సన్ మండేలా అవార్డ్ 2025లో ఈ 2025 ఇయర్లో 2ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఎవరా 2 అంటే ఫస్ట్ వన్ బ్రెండా రెనాల్డ్స్, సెకండ్ వన్ కెన్నడీ ఒడాడే. మరి బ్రెండా రెనాల్డ్స్ అనే ఈ వ్యక్తి ఈ దేశానికి లేదంటే ఏ ఖండానికి చెందిన వ్యక్తి అంటే కెనడాకి చెందిన వ్యక్తి. మరి కెన్నడీ ఒడాడే అనే వ్యక్తి ఏ దేశానికి అంటే కెన్యాకి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అంటే 2 వేరు ఖండాల నుంచి 2ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి నెల్సన్ మండేలా అవార్డ్ని ఎందుకోసం ఇస్తారు అంటే నెల్సన్ మండేలా యొక్క సామాజిక నైపుణ్యాలను ఆధారంగా చేసుకొని మానవతా సేవలు ఎవరైతే చేస్తారో వారికి ఈ నెల్సన్ మండేలా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. Nelson Mandela Awards 2025 was inaugurated. So Nelson Mandela Awards are done in every 5 years. So in every 5 years only 2 members are selected to Nelson Mandela Award. Now in a 2025 in Nelson Mandela 2025 2 members are selected. That are one is Brenda Reynolds from Canada and another one is Kennedy Odade from Kenya. But they are selected only award, not for prize money. Ante in Nelson Mandela Award only award is there, doesn't have any prize monies. This is about Nelson Mandela Award 2025.
నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మైనింగ్ టూరిజంని ప్రారంభించిన జార్ఖండ్. మరి ఈ మైనింగ్ టూరిజంని ఎందుకోసం ప్రారంభించింది జార్ఖండ్ ప్రభుత్వం అంటే, ఈ టూరిజం సెక్టార్స్ని అంటే జార్ఖండ్లో ఉన్న మైనింగ్ని అందరికీ ఆకర్షింపజేయడానికి, అంటే అన్ని దేశాలను లేదంటే రాష్ట్రాలను ఆకర్షింపజేయడానికి, అలాగే ఈ టూరిజం సెక్టార్లో భాగంగా అవకాశాలను అందుకోవడానికి, అలాగే స్థానిక ఉద్యోగాలను సంపాదించుకునే ఉద్దేశంగా ఈ జార్ఖండ్ ప్రభుత్వం ఈ మైనింగ్ టూరిజంని ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని జార్ఖండ్లో ఎక్కడ ప్రారంభించారు అంటే, జార్ఖండ్ రాజధాని అయిన రాంచీలో ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోనాల్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం స్టార్టెడ్ బై జార్ఖండ్ స్టేట్. సో the purpose of tourism sector started on Jharkhand is to develop and attracts all states and countries of the mining in Jharkhand, and also increase the opportunities in Jharkhand, and also develops the employment. Because of this reason, Jharkhand government started tourism in Jharkhand state. In a Jharkhand, they are started mining tourism in a Ranchi. So this mining tourism was inaugurated or launched by Jharkhand CM Hemant Sonal, and this is about మొట్టమొదటి మైనింగ్ టూరిజం లేదంటే జార్ఖండ్లో మైనింగ్ టూరిజంకి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.